At Anurag University, be everyone you dream to be. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో మేఘమాల నెమని గారు ఉన్నారు, ఎంఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఆవిడని అడిగి ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఈ మొండితనము, కోపము, చిరాకు ఇవి పెరిగిపోవడానికి రీజన్ ఏంటి, దీనికి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. ఒక కౌన్సిలర్గా మీరు చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటారు కదా. సో మీరు ఈ జనరేషన్ పిల్లల్లో కోపం పెరిగిపోవడానికి, చిరాకు, మొండితనం ఇవన్నీ పెరిగిపోవడానికి రీజన్స్ ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఎట్లా ఇవన్నీ తగ్గించేది పేరెంట్స్కి? కరెక్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఈ మధ్య కాలంలో ఇద్దరు ఫుల్లీ స్ట్రెస్డ్ ఉంటున్నారు. సో సమ్వేర్ తెలియకుండా ఆ స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అవుతోంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలు చిన్నప్పటి నుంచే మొబైల్ కానీ లేకపోతే ఫోన్లు చూడడం కానీ లేదంటే చాలా సీరియస్గా గేమ్స్ ఏవో ఆడిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు అంత సీరియస్గా గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో బాబు అన్నం తిను అంటే ఆబ్వియస్గా వాళ్ళకి చిరాకు, కోపం అండ్ సగం అంటే వాళ్ళ ఒక వరల్డ్లో ఉంటారు. సడన్గా మీరు పిలిచినా చేసినా వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా, డిస్ట్రాక్టెడ్గా, చాలా కోపంగా ఫీల్ అవుతారు. మీరు ఈ మధ్యన వినే ఉంటారు ఫోన్ లాక్కుంటే పిల్లలు ఇలా రియాక్ట్ అయ్యారు, అలా రియాక్ట్ అయ్యారు, దానివల్ల కూడా. అండ్ ఎప్పుడైతే వాళ్ళ మోడ్లోంచి సడన్గా మీరు బయటకి తీస్తారో అదే మూడ్ వాళ్ళు క్యారీ చేస్తారు. ఏంటి నా ఫోన్ తీసేసుకున్నాను, నేను తినను, సో దట్ విల్ క్యారీ. సో మీరు ఫోన్ ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు స్లోలీ టైం బౌండరీ ఇచ్చి హాఫ్ అన్ అవర్ అయిపోయింది అన్న, ఇంకో 5 minutesలో నేను తీసుకుంటాను, ఇంకొక 5 minutesలో నేను ఫోన్ తీసుకుంటాను, అప్పుడు నువ్వు అరవకూడదు, నీ టైం అయిపోయింది కదా, అలా మెల్లిగా వాళ్ళని చెప్తూ తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేయడము, డీస్ట్రెస్సింగ్ కూడా వీళ్ళు ఎక్కడికో వెళ్దా ఉంటారు, మళ్ళీ అందులో కూడా అరిచేసుకుంటున్నారు. నువ్వు ఇది పెట్టుకోలేదు, నువ్వు ఇది మర్చిపోయావు, నువ్వు టికెట్స్ మర్చిపోయావు. అవును. సో సమ్వేర్ ఐ థింక్ వీఆర్ రన్నింగ్. సో టేక్ అ పాజ్, ఎవ్రీబడి. ఐ టెల్ మదర్స్, ఫాదర్స్, ఎవ్రీబడి టేక్ అ పాజ్. జస్ట్ డీటాక్స్ అంటాం కదా మనం, ఒక రోజు ఫాస్టింగ్ టైప్లో. డోంట్ డూ ఎనీ యాక్టివిటీ, గో టు ఆ ప్లానింగ్ మీరు వెళ్ళేది కూడా డీస్ట్రెస్ అవ్వడానికి వెళ్ళాలి కానీ స్ట్రెస్ అయిపోతూ వెళ్ళడం కాదు. అండ్ నేను సజెస్ట్ చేస్తాను చాలా మందికి, నా పర్సనల్ చాయిస్ ఏంటంటే టేకప్ సమ్ యోగా కోర్స్ ఆర్ టీచ్ చిల్డ్రన్ డీప్ బ్రీదింగ్ టెక్నిక్స్ అండి. ఎందుకంటే డీప్ బ్రీదింగ్ అనేది ఇట్స్ మ్యాజిక్. ఇట్ హ్యాస్ వర్క్డ్ మ్యాజిక్స్ ఫర్ మీ. ఐ హ్యావ్ సివియర్ వోకల్ కార్డ్ ఇష్యూస్. ఇఫ్ ఐ టాక్ ఇట్ విల్ స్టార్ట్ పెయినింగ్. ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రాణాయామ్ అండ్ డీప్ బ్రీదింగ్ కంట్రోల్ అయింది. నా క్లయింట్స్ ఉన్నారు డీప్ బ్రీదింగ్ వల్ల యాంగ్జైటీ పోయి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. టీచ్ దెమ్ యాంగర్ కంట్రోల్. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ, ఎందుకు అరుస్తున్నావు, నీ ఎమోషన్ ఏంటి, లేబుల్ ద ఎమోషన్. నీ కోపంగా ఉందా, ఆకలిస్తుందా, ఏం జరిగింది, ఓకే నెక్స్ట్ టైం నువ్వు ఈ టైంకి ఒక స్నాక్ తీసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు అసలు ఏమీ ఉండదు అక్కడ, వాళ్ళకి ఆకలి వల్ల కూడా చాలా తిక్క పేచి పెడతారు. ఇద్దరు బిజీగా ఉన్నారు, వాడికి ఆకలేసి ఉంటుంది, అది ఎలా చెప్పాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎమోషనల్ కంట్రోల్ ఉండదు చిన్నప్పుడు బ్రెయిన్లో. దానివల్లనే చాలా టాంట్రమ్స్ హాఫ్ అదే ఉంటుంది. అందుకే పూర్వకాలం వాళ్ళు ఎవరైనా పేచి పెడుతుంటే ఫస్ట్ ఇంత పెరుగన్నం పెట్టేస్తే అక్కడ అడుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద రీజన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ ఆల్సో గెటింగ్ యాంగ్రీ. ఇట్లా అరుస్తావా అమ్మ మీదే కాదు, బాగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎందుకు అరుస్తున్నారు, యు ఆర్ షౌటింగ్, ఐ థింక్ యు ఆర్ యాంగ్రీ, విల్ టాక్ ఆఫ్టర్ 5 minutes ఆర్ వాట్ ఈస్ ద రీజన్. ఓకే నీకు ఏదైనా బొమ్మ దొరకలేదా, ఓకే ఎక్కడ పెట్టావు లాస్ట్ టైము, షెల్ వి సర్చ్, ఒక ఇద్దరం కలిసి వెతుకుదామా. అసలు ఎంతమంది దగ్గర ఇంత పేషెన్స్ ఉంది ఫస్ట్. సో ఇది చెప్పినట్టు ఈ 4-5 ఇష్యూస్ కనుక మీరు హ్యాండిల్ చేస్తే, అండ్ ఫస్ట్ వాళ్ళకి ఎమోషన్ లేబుల్ చేయడం నేర్పించాలి. ఎప్పుడైతే ఎమోషన్ లేబుల్ చేస్తామో ఈ కన్ఫ్యూజన్ అనేది పోతుంది. టక్ మన ఒక పేరు దొరుకుతుంది. యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, యు ఆర్ టైర్డ్, యు ఆర్ ఇరిటేటెడ్, యు ఆర్ అనాయిడ్, యు ఆర్ హంగ్రీ, నీకు నిద్ర లేకపోతే మనకే ఆబ్వియస్లీ వి బికమ్ క్రాంకీ. సో అది రీజన్ తెలుసుకొని వాళ్ళకి అది నేర్పించాలి. సో దట్ నెక్స్ట్ టైం దే డోంట్ రిపీట్. అండ్ వీడికి కోపం, మనం కూడా ఇలా లేబుల్ చేయకుండా ఈ ఇన్సిడెంట్స్ ఒక్కటే తీసుకొని దీన్ని సాల్వ్ చేసుకుంటూ అలా ఒక 4-5 ఇన్సిడెంట్స్ సాల్వ్ చేస్తే దే విల్ నో హౌ టు హ్యాండిల్. ఓకే. అంటే ఒకవేళ ఇప్పటికే అంటే చిరాకు, కోపము ఇవన్నీ అసహనంతో పెరిగిపోయిన పిల్లలు, వాళ్ళని దాని నుండి బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలి? దానికి నేను చెప్పే పర్సనల్ సజెషన్, నేను ముందు చెప్పినట్టుగా చక్కగా ఒక 4-5 days టేక్ అ బ్రేక్, గో టు సమ్ యోగా కోర్స్, బీ విత్ నేచర్, డీస్ట్రెస్ అండ్ డీటాక్స్ యువర్ సెల్ఫ్. చాలా అక్కడే తీరిపోతాయి. యూ కెన్ సీ థింగ్స్ క్లియర్లీ. మీరు పరిగెట్టాలి, వాళ్ళు పరిగెట్టాలి, వీళ్ళు పరిగెట్టాలి, అందరం పరిగెడుతున్నాం.
దాంతో బాడీ బర్న్అవుట్, ఓవర్లోడ్, అండ్ దీస్ విల్ షోన్ యువర్ రిలేషన్షిప్స్. నేను చాలామంది మదర్స్కి చెప్తుంటాను, మా హస్బెండ్ పార్టిసిపేట్ చేయట్లేదండి, ఆయన బిజినెస్. నేను అన్నాను, ఓకే గుడ్, ఇఫ్ హీఈస్ దేర్, ఆయన వృత్తిరీత్యా ఆయన కుదరట్లేదు అంటే ప్రతిసారి తలుచుకోకండి ఆయన చేయట్లేదు, దట్ విల్ గివ్ యాంగర్. థింక్ దట్ హీస్ బిజీ, వాట్ కెన్ యూ డూ? యూ టేక్ రెస్ట్ ఫర్ 10 minutes, యూ హ్యావ్ అ కాఫీ, గివ్ అ ప్లెజెంట్ మదర్ టు ద చిల్డ్రన్. స్ట్రెస్ అయినా, కోపంలో ఉన్నా, బర్న్అవుట్ అయిపోయినా మనం ఏమీ చేయలేం. అండ్ ఇప్పుడు మెయిన్ ఈ రిలేషన్స్ ఇంత స్ట్రెయిన్ అవ్వడానికి రీజన్ బర్న్అవుట్. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ అమ్మమ్మ వాళ్ళు, నానమ్మలు ఎంత పేషెన్స్ ఉండేది. కూర్చుని కట్టెల పొయ్యి మీద వండినా కూడా మళ్ళీ ఒక బేబీ అమ్మమ్మ అంటూ వస్తే దే స్టిల్ హ్యావ్ ద సేమ్. సో పేషెన్స్, నాట్ when if you're burned out or if you feel you're stressed, మీ ఫ్యామిలీలో కానీ ఆ ఎన్వైర్న్మెంట్ అనిపించినప్పుడు టేక్ అ బ్రేక్లో మళ్ళీ ఆ బ్రేక్ స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు. గబగబా టికెట్లు కొనేసుకొని ఫ్యామిలీ అందరూ అరుచుకుంటూ సినిమాకి వెళ్ళిపోయి, దట్ ఈస్ నాట్ అ బ్రేక్. సో అసలు మొత్తంగా డిస్కనెక్ట్ అయ్యి ఒక హాఫ్ డేనో 1 day నాట్ వాచింగ్ ఫోన్, జస్ట్ డూయింగ్ ప్రాణాయామ్ ఆర్ సమ్ స్పిరిచువల్ వీడియోస్, ఎనీథింగ్, ఆర్ టాకింగ్ to your mother or talking to your friend, anything, just de-stress. This will reflect on your relationships. And ఇదే అసలు నేను చెప్పినట్టు అట్మాస్ఫియర్ మారితే ఆబ్వియస్లీ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి వీళ్ళు మనం ఇట్స్ ఆల్ రిఫ్లెక్షన్, లైక్ మిర్రర్స్ అనమాట. వీఆర్ మిర్రర్స్, వీఆర్ రిఫ్లెక్టింగ్ ఈచ్ అదర్స్ ఎనర్జీస్. సో ఎవ్రీబడి షుడ్ de-stress. గుడ్. పిల్లలకి మాత్రం వాళ్ళు తిక్కబెట్టినప్పుడు భరించమని నేను చెప్పట్లేదు. నేను ఏమంటే పాజ్, అండర్స్టాండ్ ద రీజన్, లేబుల్ ద ఎమోషన్, అండ్ దెన్ డూ వాట్ ఈజ్ నెససరీ. గ్రేట్ సజెషన్ అండి. సో మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, ఒక్క ఏజ్ వరకు అంటే బాగా ఉంటారు, తల్లికి బాగా దగ్గరగా కనెక్టింగ్గా ఆడుకోవడం అన్నీ బాగుంటాయి. కానీ మెల్లమెల్లిగా గ్రో అవుతూ ఉంటే పిల్లలు కొన్ని విషయాలు ఇంకా స్కూల్కి వచ్చేసరికి చాలా విషయాలు, వాళ్ళ అట్రాక్షన్స్ కానీ ఏమైనా సరే తల్లిదండ్రులతో షేర్ చేయరు, ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటారు, తల్లిదండ్రులతో షేర్ చేయరు. అండ్ సమ్టైమ్స్ అబద్ధాలు కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ఎక్కడ వస్తుంది ఈ గ్యాప్ అనేది పేరెంట్స్ నుంచి పిల్లలకి? సో దాన్ని నుంచి మళ్ళీ పిల్లల్ని సరైన మార్గంలో పెట్టాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? కరెక్ట్ అండి, కరెక్ట్. ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కూడా, ఇదేంటంటే మా పిల్లలైనా సడన్గా ఇప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి అరుస్తున్నారేంటి, ఒకప్పుడు బేబీగా ఉండేవాళ్ళు అని. అది పేరెంట్స్ వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బేబీ రిక్వైర్మెంట్స్ వేరు, ఒక చిన్న బేబీ, ఒక 1 month బేబీ రిక్వైర్మెంట్ వేరు, వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు. అలానే ఒక 2 years బేబీ రిక్వైర్మెంట్ వేరు, వాళ్ళు నడుస్తూ ఉంటారు, వాళ్ళని వెనకాల తిరిగి చూసుకోవాలి. అలానే ఒక 4 years స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో అది వేరు. అలానే టీనేజ్ అంటే ఏంటంటే, అసలు నేను ఒక వ్యక్తిని అని ఒక స్టేజ్కి వెళ్తారనమాట వాళ్ళు. అంటే ఒక బేబీ 24 గంటలు అమ్మ చుట్టూ తిరిగిన తర్వాత ఇప్పుడు బర్డ్స్ ఉంటాయి, అది ఫెదర్స్ వస్తే దే స్టార్ట్ ఫ్లాపింగ్, వెళ్ళడానికి ట్రై చేస్తాయి. ఇది అదే వాళ్ళు ఫ్లాప్ చేస్తున్నారు, వాళ్ళు స్ట్రగుల్ చేస్తున్నారు, నేను ఒక వ్యక్తిగా అవుతున్నాను బేబీ నుంచి అని. అది ఒక గ్రోత్ అన్ని చూడాలి, కానీ అది దూరం అయిపోతున్నారు అని ఫస్ట్ మనం చూసి కంగారు పడిపోక్కర్లేదు. అయితే ఇందులో ఈ గ్రోత్లో నేను ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను అని వాళ్ళు ఏదైనా వ్యక్తం చేసినప్పుడు వినండి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కావాలి, నేను ఇలా జుట్టు కట్ కొన్ని ఉంటాయి చిన్నవి, వేర్ యూ కెన్ గివ్ ద ఫ్రీడమ్ ఆర్ వేర్ యూ కెన్ లిసన్ టు దమ్ అండ్ ఇట్ ఈస్ సేఫ్. సరే ట్రై చేయను అన్న, ఓకే ఈ కలర్ వేసుకొని చూడు. కొన్ని ఈ కోర్స్ అంటే ఓకే ఒక 1 month కోర్స్ ట్రై చేద్దాం, కొన్ని మీరు వినొచ్చు. కానీ ఎప్పుడైతే 24 hours అమ్మ అనేవాళ్ళు సడన్గా మానేస్తారో అది ఒక థ్రెట్ కింద మనం చూడనక్కర్లేదు. సెకండ్ ఏంటి, వీళ్ళ హార్మోన్స్ కూడా చాలా సివియర్, అంటే సడన్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ ఏజ్లో. సో వాళ్ళ గ్రోత్ ఏంటి, హౌ టు యాక్సెప్ట్ దేర్ బాడీ, దేర్ గ్రోత్, హౌ టు సీ ఇట్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే పాపం కొంతమంది మధ్యన కొత్తగా బుల్లింగ్ అని, బాడీ షేమింగ్ అని ఇలాంటివి వచ్చేసాయి. సో దానివల్ల కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. దీనివల్ల వాళ్ళు మూడ్ డౌన్ అవ్వడం, ఇంట్లో కలవలేకపోవడం. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్స్ ఓకే, మీ హైట్ సడన్గా పెరుగుతుంది, ఇట్స్ ఓకే, డిస్కస్ దీస్ థింగ్స్, బాడీ చేంజెస్ అండ్ ఆల్. అది కూడా వాళ్ళని కొంతమంది యాక్సెప్ట్ చేయలేరు. సో వాళ్ళని చక్కగా మెల్లిగా కూర్చోబెట్టి మాట్లాడడం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఇదొకటి చెయ్యాలి. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళతో మాట్లాడితే అసలు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి. ఇంకొకటి, మనం ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పినా తిట్టేసాం అనుకోండి, దానివల్ల కూడా షేర్ చేయడం మానేస్తారు. అబద్ధాలు ఎందుకు ఆడతారు, లేదా వీళ్ళు లెక్చర్ పీకుతారు,
లేదు వీళ్ళు మా జనరేషన్ వాళ్ళని అర్థం చేసుకోలేరు, లేదు ఇది చిన్నదేలే మా వాళ్ళకి చెప్తే పెద్ద విషయం చేస్తారు, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళు మనకు అబద్ధాలు ఆడడం స్టార్ట్ చేస్తారు. కానీ ఏం జరిగినా ఏ మిస్టేక్ అయినా ఐఎమ్ హియర్ ఫర్ యూ, ఐ విల్ సపోర్ట్ యూ, వాట్ ఆర్ యువర్ చాయిసెస్, యూ కెన్ డిస్కస్ విత్ మీ ఓపెన్లీ. అంటే మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న ఒక భరోసా వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు అంతలా దాచరు. కొంచెం ఎస్ దే విల్ స్టార్ట్ దేర్ ఓన్ లైఫ్ ఆబ్వియస్లీ. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అలానే చిన్న డిఫరెన్స్ వస్తుంది, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గ్రోత్. కొద్దిగా ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకోవడం, పేరెంట్స్ దగ్గర కొంచెం సిగ్గుపడడం, ఇలా కొన్ని ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్రోత్, అది ప్రాబ్లం లేదు. కానీ బేసిక్గా ఏంటంటే మేమున్నాము, మేము సపోర్ట్ చేస్తాము, ఇది కూడా ఒక జర్నీ, ఇది నీకు హార్మోనల్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంటల్ చేంజెస్ చాలా ఉంటాయి. అలానే వాళ్ళు చాలా తీవ్రంగా అరవడం కానీ, లేకపోతే నాకు ఈ టీషర్ట్ ఆ టీషర్ట్ అనేది పెద్ద విషయం కాదు, కానీ ఫార్ దెమ్ ఇట్స్ అ బిగ్ థింగ్, యాక్సెప్ట్ ఇట్, ఇట్స్ ఓకే. వాళ్ళు అరిచినా చేసినా అది ఒక ఎమోషనల్ బ్రెయిన్ ఇంకా వాళ్ళని కంప్లీట్గా కంట్రోల్ ఎలా చేసుకోవాలి అన్నది ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకి మనకే తెలియనప్పుడు టీనేజర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గ్రోత్. అలా అంటే కొంతమంది ఇవన్నీ మేము భరించాలా అని అంటూ ఉంటారు. భరించడం కాదు, టేక్ అ పాజ్. మనకేంటి కోపం వచ్చేస్తుంది వీళ్ళు నన్ను ఎదిరించారు అని కాదు, వెయిట్, టేక్ అ పాజ్. అసలు ఏం జరుగుతోంది, వాళ్ళతో ఏం జరుగుతోంది, వాట్ ఈస్ గోయింగ్ బిహైండ్ దేర్ బ్రెయిన్, ఆర్ దే రియలీ ఇన్ ఎనీ సీరియస్ ట్రబుల్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అబౌట్ అ షర్ట్ ఆర్ అ హెయిర్ కట్, దీనికి మనం ఎలా సపోర్ట్ చేయగలం, నెక్స్ట్ టైం ఏదన్నా ఉంటే రిపీట్ అవ్వకుండా టుగెదర్ లెట్ us talk and find a solution. This is how you have to understand these are the changes that happen. ఇలా మనం సొల్యూషన్ వెతకాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ ఏమైనా చెబుతూ ఉంటే వినడానికి పిల్లలు ఇష్టపడరు అనమాట. ఒకప్పుడు అంటే పేరెంట్స్ ముందు ఇట్లా నిలబడి మాట్లాడి చెప్పాలన్నా కానీ పిల్లలు కొంచెం జంకుతూ భయపడుతూ చెప్పేవాళ్ళు. ఆ భయభక్తులు అనేవి ఉండేవి. ఇప్పుడు భయభక్తులు ఉండాలి అని ఏ పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ అట్లీస్ట్ ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు, అంటే ఇద్దరి మధ్యలో మాట్లాడుకునేది తగ్గిపోయి అరుపులు కేకలు, ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే ఫ్రెండ్లీ పేరెంటింగ్ ఉండాలి అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఇది ఫ్రెండ్లీ పేరెంటింగ్ వల్ల వచ్చిందా, అంటే ముందున్నదే బాగుందా ఇప్పుడున్నది బాగుందంటారా? కరెక్ట్ అండి, అది కరెక్ట్. ముందున్న కాలంలో లైక్ ఐ సెడ్ అట్మాస్ఫియర్, ఆ సెటప్ వేరు, ఆటోమేటిక్గా నేర్పించకపోయినా మనకు అవన్నీ ఉండేవి. అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 10 మంది లేరు, సో మీతోనే దెబ్బలాడతారు, మీ ముందే అన్ని మీతోనే. అది దాన్ని ఎలా తీసుకోవాలి అంటే కొంతవరకు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ గుడ్ సైన్ బికాస్ దే ఆర్ నాట్ హైడింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, దే ఆర్ ఏబుల్ టు ఓపెన్ ఆల్ దేర్ ఎమోషన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మా అమ్మ జడ్జి చేయదు, మదర్ ఈజ్ అ సేఫ్ స్పేస్, అందరూ మదర్తోనే ఆర్గ్యూ చేస్తారు. మనం కూడా ఇప్పుడు ఎన్ని రోజునైనా ఎంత పాతకాలని కాల్ చేసాను, అమ్మ ఏంటమ్మా నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు సంథింగ్, దట్ ఈస్ హౌ మదర్ అంటేనే ఇట్స్ అ హోమ్, ఇట్స్ అ సేఫ్ స్పేస్. అలా అని ఇలానే భరించాలా అంటే కొన్ని బౌండరీస్ మాత్రం మనం తప్పకుండా నేర్పించాలి. సర్టన్ వర్డ్స్ we will not accept, so please keep your language like this. I understand మీ కోపంగా ఉన్నారని అర్థమవుతుంది, లేదంటే వాట్ ఎవర్ డిసప్పాయింటెడ్గా ఉన్నావు, నీ ఎమోషన్ వ్యాలిడ్, కానీ నీ యాక్షన్స్ నువ్వే రెస్పాన్సిబుల్. సో ఇవి కొన్ని హద్దులు అని డిస్కస్ చేసుకోవాలంటే తప్పు లేదు. అండ్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతవరకు వచ్చింది ఆ ఫ్రెండ్లీ అనేది, సో బౌండరీస్ చెరిగిపోయాయి, రెస్పెక్ట్, అలాంటి బౌండరీస్ చెరిగిపోయినప్పుడు మనం ఒక బౌండరీ సెటప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, కూర్చొని మాట్లాడుకోవచ్చు. నువ్వు లెట్ us బి వెరీ ఫ్రెండ్లీ, లెట్ us నాట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ సెటప్ రిలేషన్, అది మంచిదే. ఎవరు భయపడుతూనో లేకపోతే వణుకిపోతూనో ఉండాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం మేము మీకన్నా పెద్దవాళ్ళం కాబట్టి కొన్ని ఇది మా బౌండరీస్, అది పర్సన్ టు పర్సన్. అగైన్ మీ ఎవరి ఫ్యామిలీలో ఎవరు ఏది చేయాలనుకుంటున్నారు, నాకు ఈ వర్డ్స్ వాడద్దు ఇంగ్లీష్లో, ఈ మధ్యన షిట్ ఇలా అంటే ఆటోమేటిక్గా వస్తున్నాయి. సో కొన్ని పర్సనల్గా తీసుకోకుండా ఉండడం పేరెంట్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మేము ఇలా అనలేదు, ఇది నాకు కూడా ఉండదు, మేము ఇలా అనలేదు, వీళ్ళు అన్నీ అనేస్తున్నారు. సో స్టాప్ టేకింగ్ ఇట్ సో పర్సనలీ అండ్ యా హ్యావ్ సమ్ బౌండరీస్ డెఫినెట్లీ. ఇవి యాక్సెప్టబుల్ కాదు ఈ ఇంట్లో, దీస్ ఆర్ ద రూల్స్. ఇన్ దిస్ ఫ్రేమ్ లెట్ us వర్క్ అవుట్, లెట్ us బీ ఫ్రెండ్లీ, అది మనం క్లియర్గా చెప్పొచ్చు. ఇంకొకటి మీరు అన్నట్టు అసలు వినట్లేదు, ఆ వినకపోవడం ఎందుకు వస్తుంది తెలుసా అండి, మెంటలీ లేబుల్ చేసేసుకుంటాం మనం. ఏంటంటే ఈ పిల్లలు ఇంతే ఇంకా వినరు అని మనం. సో వెన్ వీఆర్ టాకింగ్ ఫ్రమ్ ద స్పేస్ వేర్ వీడు అసలు వినడు, ఇది అసలు వినదు. తింటావా, ఎందుకు తింటావు, బయట తింటావులే అంటే నువ్వు ఆల్రెడీ you're convinced that they'll not listen. Somewhere that energy are vibrating. So we have kept a label, పిల్లలు వినరు. సేమ్ పిల్లలు కూడా ఇదే లేబుల్, వీళ్ళు వచ్చారంటే లెక్చర్ వీక్తారు లేదా తప్పులు ఎంచుతారు.
వాళ్ళు లేబుల్ వేసేసుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మీరు రాగానే ఏంటి ఎప్పుడు తినమంటూ ఉంటావు, ఎప్పుడు చదువుకోమని, అంతే కదా నువ్వు వచ్చింది అది చెప్పడానికే కదా. సో వెన్ యూ హ్యావ్ అ మెంటల్ బ్లాక్, మీరు అబ్జర్వ్ చేయండి సైకాలజీ, ఎవరన్నా ఉన్నారు వీడికి చాదస్తాను రా అని అనుకుంటే ఫిక్స్ అయిపోయారు అనుకోండి మీరు, అంతే వాళ్ళు ఏం చెప్పినా అవునా అలాగే అని వింటారు. బట్ యూ విల్ ఓకే నాట్ లెట్ దట్ ఇన్ఫర్మేషన్. Okay. సో సమ్వేర్ ఆ లేబుల్స్ పడిపోతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు స్క్రీమ్ అండ్ రిజిస్టర్. అది ఇవన్నీ జరగకుండానే వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ గుడ్ టైమ్స్ ఆల్సో ఓకే వితౌట్ ఎనీ కరెక్షన్స్ ఆర్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, నథింగ్, జస్ట్ స్పెండ్ విత్ ఈచ్ అదర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.